హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. తెలుగు తెరపై కామెడీ విలన్గా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు ప్రభాస్ సీను. తాజాగా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్కు సంబంధించిన కొన్ని విషయాలను ప్రస్తావించాడు. మగధీర సినిమాలో చిరంజీవి గారికి నేను డూప్గా చేశాను. అదో అదృష్టమనే చెప్పాలి. ఓ రోజున తెల్లవారుజాము వరకు ప్రభాస్ ఇంట్లో వాలీబాల్ ఆడేసి వచ్చాను. అప్పుడే రాజమౌళి గారి నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. చిరంజీవి గారికి డూప్గా కనిపించాలి, చేస్తావా అని అడిగారు. చేస్తావా ఏంటి సార్, ఇప్పటికిప్పుడు వచ్చేస్తాను అన్నాను. అయితే అల్యూమినియం ఫ్యాక్టరీకి వచ్చేసాయి అని అన్నారు. చిరంజీవి గారు వేసుకునే డ్రెస్ వంటిదే నాకు వేసి కొన్ని డూప్ షాట్స్ తీశారు. చిరంజీవి గారిది నాది ఒకటే డ్రెస్. సేమ్ డ్రెస్ లో సెట్ లో ఆయనకు ఎలా ఎదురుపడేది, అందువలన చిరంజీవి గారికి కనిపించకుండా తప్పించుకొని తిరిగేవాడిని అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఎవరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రభాస్ ను ఇప్పటి వరకు డూప్గా చేశాడు అన్న విషయము ఇప్పటి వరకు చాలా మందికి తెలియదనే చెప్పాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.